ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. వెల్కమ్ బ్యాక్ టు కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్. భూమి మీద ఉన్న కల్చర్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మానవులందరూ భయంకరంగా మోసపోతూ ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. ఈ కల్చర్ మోసపూరితమైన కల్చర్. మీరు జ్ఞానం తెచ్చుకోవాలి, పక్కనోళ్ళు ఎటు నిన్ను మోసం చేస్తారు, ఆ మోసాన్ని నేను తప్పించుకోవాలంటే నువ్వు ఎంతో కొంత జ్ఞానం నేర్చుకోవాలి, మీకు విషయం తెలియాలి. బై డిఫాల్ట్గా అందరినీ మోసం చేసే మోడ్లో ఉన్నారు. ఎవరైనా సరే బలహీనంగా కనపడితే, ఎవరైనా తెలివి తక్కువగా కనపడితే మోసం చేయడమే. అందరూ స్వార్థపరులై వారి యొక్క స్వార్థం చూసుకుంటున్నారు. దొరికిన వాళ్ళు దొరికినట్టు మోసం చేస్తున్నారు. సో మోసం జరుగుతూ ఉంది. మోసం నేను తప్పించబడాలంటే ఆ మోసం నుండి, మోసం అనే దాని నుండి నేను తప్పించబడాలంటే ఏం చేయాలి? మరి ఈ కల్చర్ అంతా అలానే ఉన్నది. ఇంతకీ ఎందుకు మానవులందరూ మోసం చేయడానికి పరిగెడుతున్నారు? ఇతరుల్ని దొరికినట్లు మోసం చేస్తున్నారు. తప్పించుకొని తిరగటానికి అబద్ధాలు ఆడుతున్నారు, అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎందుకుందో ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఎందుకు ఇతరులు చేసే మోసం నుంచి మరి తప్పించుకోవాలి, ఏదన్నా చేయాలి, ఏదో ఒకటి చదవాలి, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? పక్కన వాడిని, పొరుగువాడిని మోసం చేయకుండా ఉండలేరా? ఉండలేని పరిస్థితి ఇక్కడ ఎందుకు ఉంది? ఇలాంటి కల్చర్ మనకి ఎందుకు తయారైంది? అది కదా నా ప్రశ్న. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరి యొక్క తాహతను బట్టి వాళ్ళు ఇతరులని మోసం చేస్తూ ఉంటారు. చూసారా? సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ మోసపూరితమైన కల్చరు? పక్కనోడి దగ్గర దోచుకోవటం, పక్కనోడి యొక్క వస్తువులు లాక్కోవటం, అన్నీ దోచుకోవాలన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? ఉన్న విషయాన్ని చెప్పకుండా అబద్ధాలు చెప్పే పరిస్థితికి ఎందుకు మానవుడు వస్తున్నాడు? జాగ్రత్తగా మనం అందరం ఆలోచించాలి. మానవులకి శత్రువు ఎవరు? తోటి మనిషే. ఇంకెవరండి? ఇక్కడ వాడే మోసం చేస్తున్నాడు, భయంకరంగా మోసం చేస్తున్నాడు. వ్యక్తికి జ్ఞానం లేదని తెలిసి మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. వ్యక్తికి జ్ఞానం లేదని, చదువు లేదని, వివేకం లేదని రకరకాల కారణాల చేత వాడిని మోసం చేస్తున్నాడు. పొలిటీషియన్స్ ప్రజలను మోసం చేస్తున్నారు. ఓట్లేసే తప్పుడేమో వాగ్దానాలు చేస్తారు, వల్ల కాని వాగ్దానాలు కూడా చేసి ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తారు అవి చేయకుండా. సో మోసం ప్రతి చోట జరుగుతుంది అని నేను చెప్తున్నా. ఇలాంటి కల్చరు భూమి మీదకి ఎందుకు వచ్చింది? ఎందుకు మానవుల మధ్య ఇలాంటి కల్చరు ఏర్పడింది అనేది ఈ రోజున ప్రశ్న అన్నమాట. మరి మనందరం తప్పించుకోవాలనుకుంటున్నామా? మనందరము బయటపడాలనుకుంటున్నామా? బైబిల్లో కూడా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు మోసపోవద్దు, మీరు మోసపోకుడి, మీరు మోసపోవద్దు. ఎక్కడ చూసినా ఇదే మాట, దేవుడు చెప్పిన మాట, దేవుని కుమారుడు చెప్పిన మాట. మోసపోవద్దు. ఎందుకు ఇలా మోసపోతున్నారు? మానవులకి శత్రువు ఎవరు? అందరు అనుకుంటారు అపవాదని, సాతానని, ఇంకేదో అనుకుంటూ ఉంటారు. మానవులకి ఒకే ఒక శత్రువు, అజ్ఞానం. అజ్ఞానం వలన మానవుడు పాడైపోతున్నాడు. మన దేశంలో ఎంత అజ్ఞానం ఉన్నదో ముందు నుంచి గమనించారా? ఇండియాలో కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది చదువుకుంటే పాపం అన్నారు. వాళ్ళు చదువుకోకూడదంట, వారు వ్యాపారం చేయకూడదంట, వారి పేరున ఒక భూమి ఉండకూడదంట, పాపం అంట. వారు గుడిలోకి రాకూడదంట, గుడిలోకి వస్తే దేవుడు మైలపడతాడంట, అపచారం జరుగుద్దంట. ఎన్ని అబద్ధాలు, ఎంత మోసం.
ఇలాంటి కల్చర్ మన ఇండియాలోనే ఉంది. నేను చెప్తున్నది కట్టుకథలు కాదు, ఇది సత్య విషయము. సో ఇలాంటి పరిస్థితి నుంచి ఇక్కడి వరకు వచ్చాం మనం. అట్లీస్ట్ మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, ఇప్పుడు వ్యాపారం చేయగలుగుతున్నాం, కొంచెం ఎదిగామన్నమాట. అంటే అప్పుడు జరిగిన కార్యక్రమాలన్నీ మోసపూరితమైనవి, అబద్ధాలని, అవన్నీ అబద్ధ బోధలని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సో మన కల్చర్ ఏమవుతుంది తెలుసా? అబద్ధాల నుండి నిజాలకి ఇంప్రూవ్ అవుతుంది. అసలు ఇలాంటి కల్చర్ ఎందుకు ఏర్పడింది? అసలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మోసం చేసే కల్చరు, అబద్ధాలు చెప్పే కల్చరు, ఇది ఎక్కడి నుంచి తయారైందో కూడా మనం తెలుసుకోవాలి. రూట్ కాజ్ తెలుసుకోవాలి. మనిషి నైజం ఇలా ఎప్పుడు తయారైంది? మనిషి నైజం మోసపూరితం ఎప్పుడయ్యింది? మనిషి ఎందుకు నీతిమంతుడిగా బతకలేకపోతున్నాడు? మోసం చేస్తున్నాడు, మోసపోతున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, అబద్ధాల చేత మోసపోతున్నాడు. చూసారా, ఎందుకు మనిషి నైజం ఇలా తయారైంది అది తెలుసుకోవాలి మనం. ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్లో మీ ముందుకి నేను తీసుకొస్తున్న విషయం ఏంటంటే, మీ శత్రువు ఏ అపవాది కాదు, సైతాను కాదు, ఏ దేవుడు కాదు, ఏ దెయ్యము కాదు. శత్రువు మీ అజ్ఞానమే. కొంచెం ఆలోచించి నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా మనసు ఎందుకు ఇలా తయారైంది, పురాతన కాలం నుండి కూడా మానవులు మనందరము ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాము అని ఆలోచించగలిగితే, జ్ఞానం వస్తేనే మనకి సొల్యూషన్ వస్తుంది. అప్పుడు కల్చర్ ఏమన్నా మారుద్ది, లేకపోతే మారదు, ఇలానే కంటిన్యూ అయిపోద్ది. మనిషి ఏమాత్రం సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తూ ఈ అబద్ధపు కల్చర్లో దొరికిందంత దోచుకుంటూ తన స్వార్థం తను చూసుకుంటూ బతికేస్తున్నాడు. ఎంత దారుణమైన పరిస్థితులు మన మధ్య ఉన్నాయో మీకు తెలుసా? మరి ఎవరు చెప్తారు మనకి సొల్యూషన్? సత్యం తెలియాలి కదా, నిజం తెలియాలి కదా. మనం ఎందుకు ఇలా ఉన్నాము, మనం ఎందుకు ఇలా మోసపోతున్నాము, మనం ఎందుకు ఇలాంటి కల్చర్లో ఉన్నాము, మనల్ని ఎందుకు తోటి మానవులే మోసం చేస్తున్నారు, తోటి మానవులే చంపుతున్నారు, తోటి మానవులే మరి వ్యభిచారం చేస్తున్నారు, తోటి మానవులే దొంగతనం చేస్తున్నారు, తోటి మానవులే అబద్ధాలు చెప్తున్నారు, తోటి మానవులే అంత స్వార్థంగా చేస్తూ ఉన్నారు. ఎందుకు, ఏంటి పరిస్థితి? ఇలాంటి కల్చర్ మన మధ్య ఎందుకు ఉన్నది? ఈ విషయాలు మనందరం గమనించాలి. ఈ విషయాలు గురించి ఎవరైనా చెప్పగలరా? చాలామంది చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ లోకంలో. వారిని నేనేమంటానంటే అబద్ధ బోధులు అంటాను. ఎందుకంటే వారికి తెలియని విషయాలు మనుషుల్ని మోసం చేయడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకి చెప్పాను కదా, మీరు చదివితే పాపం, మీరు గుడిలోకి వెళ్తే పాపం, మీరు వ్యాపారం చేస్తే పాపం, మీరు వేదాలు చదివితే పాపం, మీరు తాకితే పాపం అంటరానితనం. ఇవన్నీ అబద్ధ బోధలేనండి. అబద్ధ బోధలు చెప్పి ఇతరుల్ని మోసం చేస్తూ ఉంటారు. ఈ రోజున కూడా చాలామంది మేము దేవుని బోధకులము అని వాళ్ళు కూడా అబద్ధ బోధలు చెప్తున్నారు. ఎన్ని అబద్ధ బోధలండి! ఎలాంటి అబద్ధ బోధలు అంటే, బైబిల్లో లేని సంగతులు చెప్పి ఇది బైబిల్ చెప్తుందని చెప్పడం. నేను ఏ మతాన్ని అయినా ఒకటే ప్రశ్న అడుగుతున్నా, మీ మత గ్రంథం చదివారా? మీ మత గ్రంథంలో మీ దేవుడి గురించి, మీ గురించి ఏం రాయబడిందో చదివారా? తెలుసుకున్నారా? దాని ప్రకారం చేస్తున్నారా? దాని ప్రకారం బోధకులు చెప్తున్నారా? బోధకులు మీకు ఎందుకు అవసరం అవుతారో తెలుసా అండి? తెలివి, జ్ఞానం, వివేకం ఇవ్వటానికి. మిమ్ములను మోసంలో నుండి బయటపడేయటానికి బోధకులు అవసరము. వారే అబద్ధాలు చెప్తే మిమ్మల్ని మరింత మోసంలోకి తీసుకెళ్తారు కూడా. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? మనిషికి జ్ఞానం ఇవ్వటానికే బైబిల్ ప్రకారం ఒక వ్యక్తి మెస్సయ్య లాగా వచ్చాడు. మనిషిని హింసించటానికి కాదు, మనిషిని శిక్ష వేయటానికి కాదు, మనిషిని చంపడానికి కాదు, మనిషిని మోసం చేయడానికి కాదు, ఆ మనిషిని బాగు చేయటానికి, జ్ఞానం ప్రసాదించడానికి వచ్చాడండి. హీ ఈజ్ ద రబ్బీ, ఈజ్ ద టీచర్, ఈజ్ ద గురువు. ఆయన మనకు ఇచ్చిన జ్ఞానం చేత మనమేమవ్వాలి? మోసములో నుంచి బయటపడాలి.
పక్కనోళ్ళు మోసం చేస్తారు, రక్త సంబంధులు మోసం చేస్తారు, ముఖ్యంగా మత బోధకులు మోసం చేస్తారు. అబద్ధాలు చెప్పి 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 మానవుల్ని మోసం చేస్తారు. అబద్ధ బోధకులు అంటే ఎవరో కాదండి, మిమ్ములను తప్పుడు మార్గంలోకి నడిపించేవారు. బైబిల్లో ఉన్న అబద్ధ బోధకులు ఎవరు? బైబిల్లో ఉన్న విషయాన్ని చెప్పనివారు. ఎవరండి అబద్ధ బోధకులు? మీకు నిజం చెప్పకుండా దాచేవాళ్ళు, మిమ్మల్ని పాడు చేయాలన్న ఉద్దేశంతో నిజం చెప్పకుండా దాచేవాళ్ళు. మీరు బైబిల్ చదువుతున్నారా? మీకు బోధకులు ఎందుకు అవసరమైందంటే మీకు బైబిల్ అర్థం కావట్లేదు, మీకు మీ మీ మత గ్రంథాలు అర్థం కావట్లేదు. అందుకే మీకు బోధకులు అవసరమయ్యారు, బాబాలు అవసరమయ్యారు, విద్యావేత్తలు, పండితులు అవసరమయ్యారు. ఎందుకని? మీరు చదవట్లేదుగా, మీరు చదివి నేర్చుకోవట్లేదు కదా. ఓకే, అడగట్లేదు మీరు, జనాలు అడగట్లేదు మేము చదువుకోవాలి, మీరు మాకు అవసరం లేదు, మేము చదువుకొని నేర్చుకుంటామని అడగట్లేదు జనాలు. ఎప్పుడైతే ప్రజలు విద్యావంతులు అవుతారో ఈ బోధకులు అవసరం లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ పుస్తకాల్లో ఉన్నదే వాళ్ళు చెప్తుంది, ఆ పుస్తకాలు మీరు చదువుకోండి. సో గవర్నమెంటు లేకపోతే ఈ బాబాలు బోధకులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చదువు రానికుండా చేయాలి, వాళ్ళు చదవకూడదు, వాళ్ళు మనపైన ఆధారపడాలి, మనకి చందాలు ఇవ్వాలి. చూసారా, వాళ్ళకి జ్ఞానం వస్తే వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారుగా. మరి వారికి తెలిసిపోతే మన పదవులు ఏమవుతాయి, మన పొజిషన్లు ఏమవుతాయి? అన్నీ పోతాయి, మన వ్యాపారం దెబ్బతింటుంది. సో ఈ రోజున మీరు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? జ్ఞానం మనమే స్వయంగా నేర్చుకోవాలి. ఈ విషయం చెప్పడానికే యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు. యేసు ప్రభువారి పేరేంటంటే వాక్యము, జ్ఞానము, వివేకము, అదే ఆయన పేరు, లేకపోతే సత్యము. ఇది మనకు తెలియపరచడానికే వచ్చాడు ఆయన. మీరు తెలుసుకోండి, మీరే జీవించండి, మీరే మోసంలోంచి బయటపడండి. ఎంత దుర్మార్గంగా ఈ కల్చర్ ఉందంటే, ఎంత దుష్టత్వంతో ఈ కల్చర్ ఉందంటే, ప్రతి ఒక్కడు ఇంకొకరిని మోసం చేసేవాడే, ప్రతి ఒక్కడు ఇంకొకరిని అక్రమంగా అన్యాయంగా బాధ పెట్టి వాడి ద్వారా లబ్ధి పొందేవాడే. చూసారా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి. ఇది మన కల్చర్. నేను ఒక దేశంలో అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇంతే. ఎక్కడ చూసినా దగ, కుట్ర, మోసం. అసలు పొరుగువానికి హాని చేయకుండా ఉండండియా అని ఆయన చెప్పిపోతే పొరుగువాన్ని మోసం చేయటమే మా ధ్యేయం మా అని కంకణం కొట్టుకొని బయలుదేరిన వాళ్ళు చాలామంది. పైగా దేవుని బోధకులు అని చెప్పి ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పని వాటిని వీరు చెప్పి అడ్డగోలుగా మనిషిని మోసం చేస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? సో మా యొక్క ఛానల్ నుంచి వచ్చే ఏ మెసేజ్ అయినా మీలో జ్ఞానాన్ని, వివేకాన్ని పెంపొందించడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. మనందరం చదువుకోవాలి, నేర్చుకోవాలి, మోసంలో నుంచి బయటపడాలి. యేసు ఎవరో నేర్చుకోండి. యేసు క్రీస్తు ఎవరండి? యేసే క్రీస్తు అండి. ఈ విషయం అర్థం కాకుండా ఎవరికైనా బైబిల్ అర్థమైందని వాళ్ళు చెప్తే వాళ్ళు మోసం చేస్తున్నట్టే. యేసే క్రీస్తు అండి, అదే మెసేజ్ అండి. యేసే క్రీస్తు అని తెలియని వాడు అబద్ధ బోధకుడు. వాడు ఏం రక్షిస్తాడండి మనిషిని? ఎవరిని ఎవరు రక్షించలేరు. నేను మీ అందరికీ చెప్పే విషయం ఒకటేనండి, మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి, మోసంలో నుంచి బయటపడాలి. ఇదే ఈ యొక్క ఛానల్ నుంచి లేకపోతే ఎక్లీషియా నుంచి మీకు అందుతున్న మెసేజ్. మోసం అనే కల్చర్ ఇక్కడ ఉంది. దీని రూట్ కాజ్ని నేను ఇప్పుడు చెప్తాను వినండి. ఎందుకు మానవులు ఇతర మానవుల్ని మోసం చేస్తారు? ఏంటి వాళ్ళ యొక్క ఈ భయంకరమైన పరిస్థితికి కారణం? ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క సముఖం అంటే ఏదైనా తోట అక్కడి నుంచి బయటకు గెంటివేయబడ్డాడో పాపము చేసి, అప్పటి నుండి మానవుని హృదయము పూర్తిగా
చెడిపోయింది, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే కెపాసిటీని కోల్పోయింది. అందుకే ఈ హృదయము మోసకరమైనది, అందుకే మోసం చేస్తుంది. బలహీనుడిని చూసి మరింత ఎక్కువగా మోసం చేసి వాడి దగ్గర నుంచి లాక్కుంటుంది. చూసారా, అమాయకంగా ఉన్న వాళ్ళని కూడా వదలరు ఈ లోకస్తులు. ఎందుకంటే వాడికే తెలియదు వాడికి ఉన్న భయంకరమైన హృదయ పరిస్థితి. మోసపూరితమైన హృదయముతో మానవుడు జీవిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇర్మియా గ్రంథంలో ఒక వచనం రాయబడి ఉంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఏంటి? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దీన్ని గ్రహించువాడు ఎవడు? అందుకే కదా ఇతరుల్ని చంపి వాడు బతకాలనుకుంటాడు, ఇతరుల్ని కొట్టి వీడు లాక్కోవాలనుకుంటాడు, ఇతరుల్ని హింసించి వీడు ఆనందపడతాను ట్రై చేస్తూ ఉంటాడు. ఏమండి, అసలు ఇంత భయంకరమైన పరిస్థితి మానవులకి ఎందుకు ఏర్పడింది? పురాతన కాలం నుంచి చెప్తున్నాను నేను, గోల్డెన్ డేస్ నుంచి చెప్తున్నాను నేను. పక్క రాజును చంపి వాడి వస్తువులన్నీ లాక్కోవడం. చూసారా, ఇలాంటి పరిస్థితులు మానవులకి ఎందుకు వచ్చినాయంటే రూట్ కాజ్ ఇదే. మానవుడు దేవుని జ్ఞానాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని కోల్పోయాడు. మానవుడు దేవునితో సంబంధం తెంచుకున్నాడు. సో ఇందుకే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మానవునికి వస్తున్నాయి. ఈరోజు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఏ దేవుడండి ఇతరులను చంపమంటాడు? ఏ దేవుడండి వ్యభిచారం చేయమంటాడు? ఏ దేవుడండి మోసం చేయమంటాడు? ఏ దేవుడండి పాపం చేయమంటాడు? ఏ దేవుడండి అబద్ధాలు చెప్పమంటాడు? అలాంటి వాళ్ళు దేవుళ్ళు ఎట్లా అవుతారు? మోసం నుంచి బయటపడండి, అబద్ధ బోధల నుంచి బయటపడండి. ఎంతకాలం ఈ యొక్క అబద్ధ బోధల్లో జీవిస్తారు? ప్రతి మతము ఒక అబద్ధం. మేము మతాన్ని నమ్మం. మతం అంటేనే వ్యాపారం, మతం అంటేనే మోసం. యేసు క్రీస్తు వారు మతస్థులతో కలవలేదు. మీకు చదవడం వస్తే, జ్ఞానం ఉంటే, బైబిల్ చదవగలిగితే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఓకే, ప్రతి మతము మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. మానవుల్ని ఒక ప్రోగ్రాంలో పెట్టింది. కొన్ని పండగల్లో, కొన్ని పద్ధతుల్లో, కొన్ని ఆచారాల్లో వాడిని బంధించి వేసి వాడు బయటికి కదలనీయకుండా, ఆలోచించనీయకుండా ఉక్కిరి బిక్కిరి చేసి వాడిని లాక్ చేసి ఆ యొక్క సైకిల్లో తిప్పుతుందన్నమాట. వాడికి ఏం జరుగుతుందో వాడికే తెలియదు. దేవుడికి పుట్టినరోజు చేయాలి, దేవుడికి చచ్చిపోయిన రోజు చేయాలి, దేవుడికి ఫలాంది చేయాలి, ఈ గోల్లోనే వెళ్తున్నాడు వాడు, జ్ఞానం సంపాదించట్లా. సో ఈ కల్చర్లో నుంచి నువ్వు బయటపడాలి, నేను బయటపడాలి అంటే ఒక్కటి మాత్రం చేయాలి, మనందరికీ జ్ఞానం కావాలి. జ్ఞానం తప్ప మనల్ని ఎవ్వరు కాపాడలేరు. మీరు జ్ఞానం తెచ్చుకుంటేనే బాగుపడతారు. జ్ఞానం అంటే మళ్ళీ ఈ లోక విద్య అనుకుంటున్నారు. బిఏ, బీటెక్, ఎంఏ, పిహెచ్డి, ఎంటెక్ వీటిని చదవటం వల్ల నేను పెద్ద తురుమవుతాను, తోపవుతాను అనుకుంటే నో, దాట్ ఈజ్ నాట్ అట్ ఆల్ నాలెడ్జ్, విజ్డమ్. అది జ్ఞానం కాదు. ఒక మనిషికి జ్ఞానము యేసు ప్రభువారే ఇవ్వాలి. యేసు ప్రభువారి ద్వారా మాత్రమే దేవుని యొద్ద నుండి జ్ఞానం వస్తుంది. అప్పుడు వాడు ఏమవుతాడో తెలుసా? నేను జ్ఞానం ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పాను. జ్ఞానం వచ్చినవాడు ఎలా ఉంటాడో చెప్తాను. జ్ఞానం వచ్చినవాడు ఇతరులను మోసం చేయడు. దేవుని జ్ఞానం వచ్చినాడు. దేవుని జ్ఞానం వచ్చినవాడు ఇతరుల్ని హింసించడు, ఇతరుల్ని బాధ పెట్టడు, ఇతరుల్ని మోసం చేయడు, ఇతరులతో అబద్ధాలు చెప్పడు, ఇతరుల దగ్గర దొంగతనం చేయడు, ఇతరుల్ని హాని కలిగించడు, ఇతరులకి ఇరిటేషన్ తెప్పించడు. దేవుని జ్ఞానం ఉన్నవాడు చేసే పని. ఆ జ్ఞానం ఇప్పుడు లేకే కదా ప్రతి మనిషి ఈ భయంకరమైన కల్చర్లో చిక్కుకుపోయాడు. వాడు బతకాలంటే ఇతరులను మోసం చేయాలి, వాడు బతకాలంటే ఇతరులను తొక్కుకుంటూ పైకి వెళ్ళాలి, వాడు బతకాలంటే ఇతరులని మోసం చేసి అబద్ధాలు చెప్పే బతకాలని ఈ కల్చర్ డిక్టేట్ చేస్తుంది. ఎంతమందికి అర్థమైందని చెప్పే విషయం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నో దిస్ ఇన్ఫర్మేషన్. ఒకటైతే చెప్తాను, మానవులకి ఒకటే శత్రువు, అజ్ఞానం.
మీలో అజ్ఞానం ఉన్నంత కాలం మీరు మోసపోతూనే ఉంటారు. మోసం చేసేవాళ్ళు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఆ అబద్ధ బోధకులు అంటే రిలీజియస్ టీచర్స్ అనుకుంటున్నారా? లేదు, మీ ఫ్రెండే, లేదు మీ డాడీయే, మీ మమ్మీయే, మీ మావయ్యే, మీ బాబాయే, మీ తోటోళ్ళే. వాళ్ళే నీకు అబద్ధ బోధకులు. అరే నీకు తెలుసా ఇది ఇట్లా చేయాలి అట్లా చేయాలి. మోసం చేస్తారు. మీ అక్కే నిన్ను మోసం చేస్తుంది, మీ చెల్లె నిన్ను మోసం చేస్తుంది. అబద్ధ బోధకులు అంటే మాటలు చెప్పి నిన్ను మోసం చేసే ప్రతి ఒక్కరు అబద్ధ బోధకులే. సమాజం నిండా ఉన్నారు. ఈ రోజున భయంకరమైన సమాజం చూస్తున్నామండి. కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. తల్లి తండ్రి ఏమేమి పనులు చేస్తున్నారు, పిల్లలు ఏమేమి పనులు చేస్తున్నారు, రక్త సంబంధులు ఏమేమి పనులు చేస్తున్నారు, అత్తాకోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, భయంకరమైన విషయాలు. కల్చరు బాగా లేదు. ఇది మంచి కల్చర్ కాదు. రక్తపు కూడి తింటున్నారండి ఈ కల్చర్లో. అమాయకుడైన వాడిని చంపి వాడి ఆస్తిని కాజేసి వీళ్ళ పిల్లలకి పెట్టుకొని తినేవాళ్ళు అనేక మంది ఉన్నారు. రక్తపు కూడు. అమాయకుల చెమటని వారు మోసంతో తీసుకొని వారికి డబ్బులు ఇవ్వకుండా దాచిపెట్టుకొని బతుకుతున్నారు చాలామంది. శ్రమ దోపిడీ జరుగుతుంది. అన్ని దోపిడీలే, మోసం, రకరకాల మోసం. అమాయకులైన వాళ్ళని భయంకరంగా మోసం చేసి సిగ్గు లేకుండా బతుకుతున్నారు. ఇలా మోసం జరుగుతూ ఉండగా, ఇలాంటి భయంకరమైన పరిస్థితి మన మధ్య జరుగుతూ ఉండగా వీళ్ళకేం కాదా? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా నడుస్తున్న ఈ కల్చర్ని ప్రభువా నువ్వేం చేయవా, ఆ దేవుడు ఏం చేయడా, ఆ పరిశుద్ధుడు ఏం చేయడా అని మనం ప్రశ్నిస్తే, జ్ఞానం ఉంటే ప్రశ్నిస్తాం. సో ప్రశ్న ఏంటి? దేవుడు ఏం చేస్తాడు వీళ్ళని? హిట్లర్ని చూసారా ఎప్పుడన్నా టీవీల్లో కానీ ఎక్కడైనా? అతని చరిత్ర తెలుసా మీకు? వాడు ఎలా అంతమొందించబడ్డాడు? ప్రతి ఒక్కరికి వారు చేసిన కార్యాలకి, వాడి చేసిన చెడ్డ పనులకి లేదా మంచి పనులకి ఇక్కడే వాడికి సమాధానం ఉంటుంది. వారు వారి యొక్క శిక్షని పొందుకుంటారు. బైబిల్లో కూడా చూస్తాం. బైబిల్ పరిశుద్ధం గ్రంథం కాదని చాలామంది బయలుదేరి రోజును చెప్పడానికి. చెప్పేవాడు బురద చల్లడానికి చెప్తున్నాడు, వినేవాడు జ్ఞానం లేక నమ్ముతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నీవు బయటపడాలనుకుంటున్నావా? నీకు చాలా ఎడ్యుకేషన్ అవసరం. యూ నీడ్ ఎ రైట్ ఎడ్యుకేషన్ విచ్ ఈజ్ అ ట్రూ ఎడ్యుకేషన్. అది చాలా చోట్ల దొరుకుద్దేమో మాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే దొరుకుద్ది. వీఆర్ ది బాపట్ల ఎగ్లీషియా ఆఫ్ యెషువా మెస్సియా. వీ హ్యావ్ డైలీ క్లాసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, అండ్ వీ టీచ్ ట్రూ ఎడ్యుకేషన్. నిజమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాం. మోసంలో నుంచి బయటపడాలి, నిజమైన కల్చర్ తెలుసుకోవాలి. అసలు ప్రతి ఒక్క పాపానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి, మనం మానవులుగా ఇలాంటి దుష్ట కల్చర్లోకి ఎలా వచ్చి పడ్డాం, దీన్ని విడిచిపెట్టి వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలి, అవన్నీ నేర్పబడతాయి. సో మానవులకి శత్రువు ఎవరు? అజ్ఞానం. నీకు శత్రువు ఎవరో లేరండి. అపవాది కాదు, లేకపోతే తోటి మనిషి కూడా కాదు. నీకు శత్రువు అజ్ఞానమే. నువ్వు ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకుంటావో, వివేకం తెచ్చుకుంటావో, అండర్స్టాండింగ్ తెచ్చుకుంటావో, అప్పుడు నీవు మోసంలో నుంచి బయటపడి పాపము చేయకుండా పరిశుద్ధంగా నీ జీవితాన్ని నడిపించుకోగలుగుతావు. ఇది ఈ కల్చర్ అండ్ కమ్యూనికేషన్ క్లాస్లో మీకు చెప్పదలిచాం. నీకు నాలెడ్జ్ లేకపోతే ఈ చెత్త కల్చర్లో ఇలానే వెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్వరూ కూడా ఇలాంటి భయంకరమైన కల్చర్లో మనం ఉన్నామే, మనం ఇతరులను మోసం ఎందుకు చేస్తున్నాము, చేయకూడదే అని అనుకోరు. ఇతరుల బలహీనత మీద దెబ్బ కొడుతూనే ఇలానే జీవిస్తూ ఉంటారు. పైగా ఏమంటారంటే
నీకు చేతనైతే నువ్వు చేసుకో మోసం అంటారు. వీడు మోసం చేసింది కాక ఎందుకురా అలా చేస్తావు, ఇది దుర్మార్గం, ఇది దుష్టత్వం అంటే, ఇది అక్రమం అంటే నీకు చేతనైతే నువ్వే చేసుకో. అంతేగాని మంచిగా బతకాలని, నీతిగా బతకాలని ఎవరు ఇక్కడ అనుకోవటం లేదు. అది మన కల్చర్ యొక్క భయంకరమైన పరిస్థితి. మన అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కల్చర్. మనం ఎంతమంది పోలీసుల్ని పెట్టినా, రక్షణ వ్యవస్థను పెట్టినా, ఏం పెట్టినా కూడా లంచాలు ఆపగలుగుతున్నామా? దుర్మార్గత ఆపగలుగుతున్నామా? దుష్టత్వం ఆపగలుగుతున్నామా? నేరాలు ఘోరాలు ఆపగలుగుతున్నామా? ప్రజలకి మేలు చేయాల్సిన వాళ్ళే, పరిపాలన చేస్తున్న వారే భయంకరమైన పాపాలకి తెగబడుతుంటే ఇంకా ఎవరు మాత్రం ఏం చేస్తారు? మోసము చెయ్యకుండా, మోసపోకుండా, అబద్ధం చెప్పకుండా, అబద్ధాలకి మోసపోకుండా ఉండాలి అంటే యేసు క్రీస్తు వారి ద్వారా వచ్చిన జ్ఞానాన్ని రిసీవ్ చేసుకోవటం వలన ఇది సాధ్యమవుతుంది. అందుకే ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఈ లోకానికి ఆహారమై ఉన్నాను, ఈ లోకానికి సత్యమై ఉన్నాను. నేను మీకు నేర్పించేది మీరు నేర్చుకుంటే మీకు మంచి కల్చర్ వస్తుంది. నేనే ఆ సత్యానికి, ఆ జీవానికి, ఆ మంచితనానికి దారిని. నేనే మిమ్మల్ని అందరినీ సత్యములోకి, సర్వసత్యములోకి నడిపించగల సామర్థ్యం కలవాడిని. నా మాట వినండి అని ప్రభువారు అడిగారు. మీరు ఏం చదివినా, ఎక్కడ మరి ఎదిగినా కూడా, పెరిగినా కూడా ఈ భయంకరమైన కల్చర్ నుంచి తప్పించుకోలేరు అని నేను చెప్తున్నాను. ఈ భయంకరమైన కల్చర్ నుంచి నీవు నేను తప్పించుకోవాలి అంటే ఇలాంటి ఒక ఎక్లీషియా మీకు దొరకాలి. సో అందుకే మేము ఈ క్లాసుని ఏర్పాటు చేసాం. మీరందరూ నిజంగా నీతిమంతులు అవ్వాలంటే, నిజంగా పరిశుద్ధులు అవ్వాలంటే, నిజంగా మోసపోకుండా ఉండాలంటే, నిజంగా మోసం చేయకుండా ఉండాలంటే, ఇతరులని ప్రేమించాలంటే మా యొక్క ఎక్లీషియా మీకు అవసరం. ఆలోచించండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మళ్ళా ఇదే సమయానికి వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు.